హాయ్ అండి. ధనుర్మాసం సందర్భంగా నాకు తెలిసిన ఒక విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా మనం గోదాదేవిని తలుచుకోవాలటండి. ఆ అమ్మని స్మరించుకోవాలట. ఆ అమ్మకి ఈ ధనుర్మాసంలో ఎంత ప్రత్యేకత ఉందంటే, తిరుమల క్షేత్రంలో ప్రతిరోజు సుప్రభాతం సేవకు బదులుగా ఈ గోదాదేవి యొక్క తిరుప్పావై పఠనం చేస్తారటండి. నెల రోజుల వ్రతం చేపట్టిన గోదాదేవి భోగి పండుగ రోజున శ్రీరంగనాథుని చేరిందటండి. ఏనాడైతే ఆ ఆండాళ్ తల్లి ఆ రంగనాథుని చేరి భోగభాగ్యాలను పొందిందో ఆనాడునే మనం భోగి పండుగగా జరుపుకుంటున్నాం. అంతేకాదండి, కేవలం వైష్ణవ క్షేత్రాల్లో భోగి పండుగ రోజున మాత్రమే ఈ గోదా కళ్యాణాన్ని జరుపుతారటండి. వివాహం కానివారు, పుత్రికా సంతానం కోరుకునేవారు ఈ గోదా కళ్యాణాన్ని దర్శించడం వల్ల వాళ్ళు కోరుకున్న కోరికలు తీరుతాయటండి. నాకు తెలిసిన విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. మీరు కూడా మరింత మందికి ఈ సమాచారాన్ని తెలియపరుస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదములండి.